నమస్కారం. ఈరోజు మేము అనగా నేను మా స్నేహితులు కలిసి దగ్గరలో మాకు సమీపంలో ఉన్నటువంటి ముక్తియాల అనేటటువంటి ఒక గ్రామంలో శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియో పెట్టేటటువంటి కారణం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణానదిలో స్నానమాచరించి చక్కగా సంధ్యావందనాది జప కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫలితాన్ని మేమొక్కళ్ళమే పొందకుండా అందరికీ తెలియజేయాలి అనేటటువంటి భావనతో మాఘమాసంలో సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితము, ఇదే కాక మీకు వీడియో రూపంలో స్వామివారి యొక్క ఈ యొక్క ముక్తియాల గ్రామంలో ఉన్నటువంటి కృష్ణానది, అదేవిధంగా స్వామివారి యొక్క దేవాలయం చూపియాలి అనేటటువంటి భావన చేత ముఖ్యంగా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా తప్పకుండా వీక్షించండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే మాఘమాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు నది లేదా సముద్ర స్నానం చేయడం వల్ల ఫలితం యొక్క వివరణ గురించి తెలుసుకుందాము. సహజంగా మనకి స్కాంద పురాణంలో ఈ యొక్క మాఘమాసంలో దేవతలందరూ కూడా తమ యొక్క శక్తులని, తేజస్సును నదీ జలాల్లో వదిలి వెళ్ళడం ద్వారా ఆ యొక్క తేజస్సు మరియు శక్తి యొక్క ప్రభావం మన మీద పడుతుంది అనేటటువంటి విషయం మీద మాఘమాసంలో ఖచ్చితంగా సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయమని చెప్తూ ఉంటారు. ఇదే కాక మనకి మృకండు అనేటటువంటి మహర్షి, ఆయన యొక్క భార్య మనస్వీలు మాఘమాసంలో సముద్ర స్నానము అదేవిధంగా నదీ స్నానం చేయడం ద్వారా తమ యొక్క కుమారుడైనటువంటి మార్కండేయుడికి అపమృత్యు దోషము నివారించుకొని చిరంజీవిగా మారాడు అనేటటువంటి వాక్యాన్ని మనకి బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉంది. ఇదే కాక మనకి మాఘ పౌర్ణమి రోజే గౌరీదేవి అంటే పార్వతీదేవి జన్మించినట్లుగా మనకి పురాణ కథనం కూడా ఉంది. ఇదే కాక మనకి మాఘ పౌర్ణమి రోజే బ్రహ్మదేవుడు ప్రయాగరాజులో ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద యాగం చేశారని, అదేవిధంగా యాగం చేసిన పిదప ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానమాచరించారని కూడా మనకి పురాణవచనము. అయితే ఈ యొక్క స్నానం సముద్రంలోనే కాక నదిలో లేదంటే పారే నీళ్లల్లో అయినా సరే ఈ యొక్క స్నానాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క స్నానం చేసేటటువంటి సందర్భంలో ఒక శ్లోకాన్ని పఠించడం ద్వారా పాప పరిహారము జరుగుతుంది అని మనకి పురాణ వచనము. దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. అంటే ఈ యొక్క శ్లోకాన్ని పఠించి స్నానం చేయడం ద్వారా దుఃఖము, దారిద్ర్యము ఇవన్నీ కూడా నివృత్తి చెయ్యమని ఆ యొక్క శ్రీమన్నారాయణుణ్ణి కోరినట్లుగా ఈ యొక్క శ్లోకానికి అర్థము. అదేవిధంగా ఈ యొక్క స్నానం అనంతరము అర్ఘ్యం వదిలేటి పద్ధతి. అంటే దోషులతో లేదంటే ఏదైనా ఒక పాత్ర తీసుకొని మకరస్థే రవో మాఘే గోవింద అచ్యుత మాధవ స్నానే నానేన మామేవ యథోక్త ఫలదో భవ, ఈ రకంగా సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. అంటే సూర్యుడు ఈ యొక్క నెలంతా కూడా మకర రాశిలో సంచారం చేసేటటువంటి సందర్భంలో ఈ యొక్క మాఘస్నానం చేయడం ద్వారా నాకు శాస్త్రోక్తంగా ఈ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఎలాంటి ఫలితం అయితే లభిస్తుందో ఆ ఫలాన్ని మాకు అందజేయనాయన అని సూర్యుడికి నమస్కరించి ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ అర్ఘ్యం వదలాలి. ఒకవేళ ఏ నది
ఇందాకే చెప్పాం కదా, కాలువలోనైనా స్నానం ఆచరించవచ్చని. ఒకవేళ ఏ నది లేదా సముద్రము మీకు అందుబాటులో లేనట్లయితే గనక ఆ యొక్క కాలువలో పొద్దున్నే స్నానమాచరించి కాలువలో దిగి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధుకావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు, ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఆ యొక్క కాలంలోనైనా స్నానం ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మాఘమాసంలో ప్రత్యేకించి సముద్ర స్నానము, నదీ స్నానమే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణమి ఏర్పడింది. ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వారు తప్పకుండా నదీ స్నానం, సముద్ర స్నానం చేసి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలవుతారని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. స్వస్తి.